కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీల్ చైర్కే పరిమితమయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు కూడా పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డిఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు డిఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు ఆయన. తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఇంటికి తరలించారు. ఇక సాయంత్రం నిజామాబాద్కు తరలిస్తారు. ఇక రేపు నిజామాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీల్ చైర్కే పరిమితమయ్యారు. యాక్టివ్ రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కీ రోల్ ప్లే చేసిన డిఎస్ వైఎస్ హయాంలో నెంబర్ 2గా ఎదిగారు. తెలంగాణ వచ్చాక గులాబీ వేవ్ లో టీఆర్ఎస్ గూటికి చేరారు డిఎస్. దాంతో ఆయన్ని రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే జరిగిన పరిణామాలతో తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. ఇక్కడ వద్దు, హాస్పిటల్స్ వద్దు. కొంచెం సైడ్ ఉంది.